ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన గొప్ప దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనమేది అడిగినను మనకు ఇచ్చేవాడు మన దేవుడు. ప్రియులారా, మనమైతే దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వము. చాలా తక్కువగా మనకు అవసరం లేనివి ఏదో కొంత ఆయనకు ఇస్తాము కదా. కానీ ఆ దేవుడు మాత్రం తన బిడ్డలమైన మనకు శ్రేష్టమైనవి అందించాలని, గొప్ప సంతోషాన్ని కలిగించేవి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు. అయితే మనం ఎలా అడగాలంటే దేవుని చిత్తానుసారంగా అడగాలి. మరి ఆయన చిత్తం తన బిడ్డలమైన మన ఎడల ఎంతో గొప్పగా ఉంది. మనం పాపం నుండి రక్షించబడి నీతిమంతులంగా జీవించాలని ఆయన చిత్తం. మనం ఉన్నతమైన స్థితిలో గొప్పగా హెచ్చించబడాలని, ఇతరులను అడిగే వారిమిగా కాకుండా అనేకులకు సహాయం చేసే వారిమిగా ఉండాలన్నదే మన ఎడల దేవుని చిత్తమయ్యున్నదండి. ఈనాడు మనం సంతోషంతో జీవిస్తూ దేవునిని సేవిస్తూ ఆనందంగా బ్రతకాలనేదే ఆ దేవాది దేవుని చిత్తం. ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవుడు మన ఎడల గొప్ప ప్రణాళికలను కలిగియున్నాడు. ఈనాడు మన మనవిని ఆ దేవుడు శ్రద్ధతో ఆలకిస్తాడు. మన కష్టం, మన బాధ, కొరతలు, మన శ్రమలు ఈనాడు మనం ఆ దేవునితో పంచుకోవాలని ఆ దేవుడు ఆకాశం నుండి మన నిమిత్తమై ఎదురు చూస్తున్నాడు. కానీ మనమేమో దేవునికి చెప్పని వారిమిగా, ఆయన సహాయాన్ని అడగని వారిమిగా ఉంటున్నాము. విడుదల లేక దుఃఖంలోనే జీవిస్తున్నాము. మనుషులను నమ్మినంత దేవునిని నమ్మలేకపోతున్నామండి. ప్రియులారా, ఈనాడు మన మనవిని మన భర్త లేక భార్య, పిల్లలు, తల్లిదండ్రులు పట్టించుకోకపోవచ్చు. మనం చెప్పేది, మనం అడిగేది వారికి విసుగ్గా అనిపించొచ్చు. మన విషయమై అంత శ్రద్ధ చూపని సందర్భాలు కూడా ఉండొచ్చండి. కానీ ఆ దేవుడు మనం చెప్పేది సమస్తము శ్రద్ధతో ఆలకిస్తాడు. అయితే ఆ దేవుడు ఎవరి మనవిని వింటాడు, ఎవరిది వినడు అంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవ భక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. అవును ప్రియ దేవుని బిడ్డ, పాపంతో చెడుతో జీవించే వారి మనవిని, వారి ప్రార్థనను దేవుడు వినడండి. వారికి ఎన్నటికీ జవాబు రాదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు ఇష్టమైనట్లు జీవిస్తారో వారి ప్రార్థననే దేవుడు వింటాడు. ఈనాడు చాలా మంది దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నాకు సహాయం చెయ్యడం లేదు, నా అక్కరలు తీరట్లేదు అని బాధపడుతూ ఉంటారు. దేవుని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ వారి హృదయం ఎలా ఉంది, దేవుని ఎదుట వారు ఎలా జీవిస్తున్నారనేది గ్రహించలేని గుడ్డితనంలో ఉంటున్నారండి. ప్రియులారా, పాపక్షమాపణ అనేది ప్రతి దినము మనం పొందుకోవాలి. తెలుసో తెలియకో మనం ప్రతిరోజు ఎన్నో పాపాలను చేస్తూ ఉంటాము. మన పాపాలు దేవునికి మనకు అడ్డుగా వచ్చి ఆయన యొద్ద నుండి మనకు జవాబు రాకుండా చేస్తాయి. కాబట్టి ప్రార్థించడానికి ముందుగానే మన పాప స్థితినంతా ఆయన పాదాల వద్ద ఒప్పుకుంటే తప్పకుండా ఆ దేవుడు క్షమిస్తాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు మనం అడుగక మునిపే మన అక్కరలు, కొరతలు ఆయనకు తెలుసండి. మనకేం కావాలో సమస్తము మన దేవునికి తెలుసు. ఈ మాటలు వినే నా ప్రియ చెల్లి, తమ్ముడా, సహోదరి, సహోదరుడా, నువ్వు ఉద్యోగం కావాలని ప్రయత్నిస్తున్నావా? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలని ఆయనకు మొరపెడుతున్నావా? వివాహం జరగాలనా, సంతానం కలగాలని దేవునికి ప్రార్థిస్తున్నావా? నీ పిల్లలు మంచి జ్ఞానం కలిగి ప్రవర్తించాలని కోరుకుంటున్నావా? నీ ఆత్మీయ జీవితం వృద్ధి చెందాలనా? నీ సేవలో అభివృద్ధి రావాలనా? నీ కుటుంబమంతా పాపం నుండి రక్షించబడాలనా? నీ వ్యాపారంలో నువ్వు దీవించబడాలనా? నీ చదువులో నువ్వు ముందుండాలనా? నీ అనారోగ్యం కుదుట పడాలని, ఇంకా అనేక విషయాల కొరకు నువ్వు దేవుని పాదాల వద్ద చేరి ఆయనకు మనవి చేస్తున్నావా? దేవునికి మొరపెడుతున్నావా? అయితే నువ్వు అడిగేవన్నీ దేవుని చిత్తానుసారమైతే తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు.
హన్నా దేవుని సన్నిధిలో చేరి సంతానం కలగాలని, కుమారుడే కావాలని, నిందల నుండి ద్వేషాల నుండి తప్పించబడాలని, గొప్ప సంతోషం కలగాలని దేవునికి కన్నీటితో మనవి చేసినప్పుడు హన్నా మనవిని దేవుడు విని గొప్ప సహాయం చేశాడు కదా. శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించి అన్నా సంతోషాన్ని సంపూర్ణం చేశాడు కదా. హన్నాని నిందల నుండి అవమానాల నుండి విడిపించాడు కదాండి ఆ పరమ తండ్రి. గొప్ప సంతోషాన్ని, ఏ మనుషుడు ఇవ్వని ఆనందాన్ని హన్నాకు దేవుడిచ్చాడు కదా. ఈనాడు నీ కొరతలు కూడా నీ దేవునికి తెలుసండి. కాబట్టి అడుగు, ప్రార్థించు, మనవి చెయ్యి. తప్పకుండా దేవుడు నీ మనవిని ఆలకిస్తాడు. నీవు అడిగినది నీకు అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తానుసారంగా నువ్వు అడిగినట్లయితే దేవుడు తప్పకుండా నీకు శ్రేష్టమైనది అనుగ్రహిస్తాడు. ప్రియ విశ్వాసి, మన కోరికలను తీర్చాలనే కదా, మన అక్కరలు తీర్చాలనే కదా, మన కష్టం నుండి, బాధల నుండి మనల్ని రక్షించాలనే కదా, మనకు గొప్ప విజయాన్ని ఇవ్వాలనే కదా ఆ యొక్క కలవరి శిలువలో దేవుడు మరణించి సమాధి చెయ్యబడి తిరిగి లేచింది. ప్రియ విశ్వాసి, తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు, అద్భుతాలను చేస్తాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాలను నువ్వు చూడగలుగుతావు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, మంచి శుభదినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ చిత్తానుసారంగా మేమేది అడిగినను మా మనవిని ఆలకించే దేవుడోగా, మేమడిగింది మాకు అనుగ్రహించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మిమ్మల్ని సేవించే బిడ్డలను, మీ మీద ఆధారపడిన వారిని, మీకు మొరపెట్టే వారిని సిగ్గుపరిచే దేవుడో కాదు ప్రవ్వా, విడిచిపెట్టే దేవుడో కాదు, నిర్లక్ష్యం చేసే దేవుడో కాదు ప్రవ్వా. నీ బిడ్డల పట్ల గొప్ప పట్టింపు కలిగిన దేవుడో తండ్రి. నీ బిడ్డల ఎడల అద్భుతాలు చెయ్యాలని ఆశ కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, మీ గొప్ప ఉద్దేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈనాడు ప్రవ్వా, మా కుటుంబాలలో, మా జీవితాలలో ఎన్నో కొరతలు దేవా, ఎన్నో కష్టాలు ప్రవ్వా, ఎన్నెన్నో సమస్యలు తండ్రి. అయ్యా, వీటన్నిటి నుండి విడుదల పొందడం మా వల్ల కాదు దేవా. అయ్యా, సహాయం చెయ్యండి తండ్రి. ఈ సమయాన మీ వైపే చూస్తుండగా, మీ మీదనే ఆధారపడుతుండగా, మీకే మనవి చేస్తుండగా మా మనవిని మీరు ఆలకించండి. ప్రతి అక్కర కొరత నుండి సంపూర్ణమైన విడుదలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే ఉద్యోగ ప్రయత్నాల కొరకు వెళ్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగా మీరే కృప చూపించండి దేవా. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే తల్లి బలపరచండి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాయడానికి వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. 10th క్లాస్ బిడ్డలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇలా రకరకాల తరగతులు చదువుతున్న బిడ్డలు పరీక్షలు రాస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి, మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఇంతవరకు రాసిన పరీక్షల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. అయ్యా, ప్రతి సబ్జెక్టు బిడ్డలు పాస్ అయ్యేలా కృప చూపించండి దేవా. అయ్యా, రాయబోయే సబ్జెక్ట్లో కూడా తోడై ఉండండి దేవా. వారి ప్రిపరేషన్ అంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి తెగులు నుండి, అనారోగ్యాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. పరీక్షలన్నీ చక్కగా రాసే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షన్ అయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు తొలగించండి దేవా. బిడ్డల్ని మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు
ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారని, ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల జీవితంలో మేలు చేస్తారని మేము నమ్ముచున్నాం దేవా. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధాల విషయమే వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల పట్ల మేలు చెయ్యండి దేవా. నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. ఈనాడు కుమార్తెల వివాహాలు ఆలస్యమవుతున్నాయని తల్లిదండ్రులు ఎంతో బాధపడేవారిగా ఉంటున్నారు, దుఃఖిస్తున్నారు దేవా. దయచేసి వారి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సొంత తండ్రిని తల్లిని కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భర్తను కోల్పోయిన వారిని, భార్యలను కోల్పోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను, బంధువులను కోల్పోయి బిడ్డలు ఎంతో దుఃఖంలో ఉంటుండగా అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా. నీ బిడ్డలు మీరు రక్షించండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థిక బలపరచండి. మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో సఫలతను దయచేయండి ప్రవ్వా. అధిక విజయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, ఎంతో కష్టపడి పనిచేస్తున్న బిడ్డలకు మీరే చక్కటి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా. లేమిడిలో, దుఃఖంలో, బేదరికంలో జీవిస్తున్న బిడ్డలందరికీ సర్వసమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ వేధించే అప్పుల సమస్యల నుంచి మీరే వారిని రక్షించండి దేవా. అప్పు బాధల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అప్పు తీర్చే సామర్థ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. అలాగే దేవా, అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయం రోగులుగా ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి, తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, చిన్న గృహం కలిగి ఉన్న చాలు అని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భార్య భర్తలని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య కలహాలు, విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే వారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. రక్త సంబంధికుల మధ్య విభేదాలను దూరపరచండి దేవా. అయ్యా, మీరే వారికి ఐక్యత, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు సమస్తము ఎరిగిన దేవుడో తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే దేవా, నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే లోకంలో పాపంలో జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బానిసత్వంలో బ్రతుకుతున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి. నీ బిడ్డల్ని పాపం నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉన్నట్టుకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి. ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో దేవా, బిడ్డలకు
శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు భవిష్యత్తు గురించి చింత కలిగి జీవిస్తున్న బిడ్డల్ని మీరు మార్చండి దేవా. అయ్యా, నీ బిడ్డలలో ఉండే చింతను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యజనుల వలె మేము చింతించకుండా, భవిష్యత్తు గూర్చిన భారాన్ని కలిగి ఉండకుండా ప్రతి పరిస్థితిని మీకే అప్పగించే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సంఘాలను అభివృద్ధిపరచమని, విశ్వాసుల కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డ సేవలో పరిచర్యలో ఎదురయ్యే ప్రతి భయాన్ని కూడా మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి కావలసిన భద్రత, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ఎటువంటి అపాయం రాకుండా నీ బిడ్డల్ని కాపాడండి. వారి ప్రాణములను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలు పెద్దవారు పరీక్షలు రాస్తుండగా రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. తోడయ్యుండి నడిపించమని, ప్రతి బిడ్డకు చక్కని సక్సెస్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈ దినమున దేవా, నీ బిడ్డలందరి జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. అయ్యా, మీరే వారికి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డల చేతి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించమని, బిడ్డలందరికీ గొప్ప అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.